ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాట మరియాతో అంటారు. 10వ అధ్యాయము 41వ వచనం. ప్రభువు మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, ఇక్కడ మనుషుని యొక్క పై రూపాన్ని చూడడు దేవుడు, అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. అంతరంగంలో ఉన్నటువంటి భారము, ఆలోచన, దిగులు, చింత, వేదన, ఏ విషయంలో మనం ఎట్లాగా ఉంటున్నాం అనేటటువంటిది ఆయన హృదయాంతరంగంలో ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆ మనస్సును బట్టి దేవుడు కార్యాలు చేస్తారు. అంతేగాని మనం పై ఉన్నటువంటి విధానాలను బట్టి ఆయన చేయటానికి ఏమాత్రం కూడాను ఆలోచించే దేవుడు కాదు. మార్తమ్మ మంచిది, చక్కగా పరిచర్య చేస్తూ ఉంది. మరియమ్మ కూడా చాలా మంచిది, వాక్యం వింటా ఉంది. ఈ రెండు కూడాను ఒకటి, దైవ సేవకుని దగ్గర ప్రభువారి దగ్గర మాట వింటున్నటువంటి మరియా, ప్రభువారి కోసమే ఆహారాన్ని సిద్ధపరుస్తున్నటువంటి మార్త, ఇద్దరు కూడాను దేవుని పనిలోనే ఉన్నట్టు. అయితే ఈ మరియ ఏం చేసిందంటే, దేవుని పాదాల దగ్గర ఉండి ప్రభువారు చెప్తున్నటువంటి దివ్యమైనటువంటి ఉపదేశాన్ని వినడానికి తన మనస్సుని స్థిరపరుచుకుంది. ఇది దేవుడు చూశాడు. మనం రావడం పోవడం కాదు, మనం వచ్చినప్పుడు కూడా మన మనస్సు దేని మీద కేంద్రీకరించబడి ఉన్నది, మన మనస్సు ఎటువైపుకు వెళ్ళిపోతూ ఉంది, మన ఆలోచనలు ఎక్కడున్నాయి, ఇవి కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకుంటే మంచిది. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మన రాకపోకల మీద ఆధారపడి లేవు. మన ప్రవర్తన, మన నడవడి, మన మనస్సుకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి నిర్ణయాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గమనించినటువంటి దేవుడు, మరియా అంతరాత్మ గమనించిన దేవుడు అంటున్నాడు, మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసేయాలన్నా ఇంక తీసేయరు. ఎందుకంటే ఆమె ఎన్నిక శ్రేష్టమైనటువంటిది, ఆమె ఆలోచన శ్రేష్టమైనటువంటిది. తన ఆలోచన అంతా నా గురించి, నా మాటల గురించి, నేను ఏం చెప్తానా, ఏమి చేద్దామా అనే ఆలోచన ఉందే కానీ రెండో దాని మీద తన తలంపు రాలేదు. కాబట్టి తన మనసు నాకు అప్పగించింది, తన ఆలోచన నాకు అప్పగించింది, తన నిర్ణయాన్ని నాకు అప్పగించింది. దాన్ని నా దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ పునరుద్ధాన దినాన ఇలాంటి ఉత్తమమైనటువంటి ఎన్నిక ఒకళ్ళు ఇద్దరు ఎన్నుకున్నారు. వాళ్ళని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. రూతు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. చదువమ్మా. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చి వరకు ప్రయాణము చేసిరి. మనస్సు కుదరాలి. మనస్సు అక్కడ కూడా మరియమ్మ గారి మనసునే దేవుడు చూశాడు. ఇక్కడ కూడా నయోమి రూతు యొక్క మనస్సు కొరకు, ఓర్పా యొక్క మనస్సు కొరకు ఉన్నది ఉన్నట్లుగా అబద్ధమేమి లేకుండా తను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మనం తెలుసుకుంటే తెలిసిందే కదా, వీళ్ళు న్యాయాధిపతులు ఏలిన దినాల్లో
కరువు వచ్చేసింది. అంతే కదా, మనుషులు పరిపాలనలో ఉన్నంత వరకు కూడాను బాగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఆ కరువు, ఆ కొదువ, ఆ కొరత అది ఆత్మ సంబంధమైందైనా భౌతిక పరమైందైనా సరే అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవాతి దేవుడైనటువంటి రాజులకు రాజు అయినటువంటి మన ప్రభువే మన కుటుంబానికి మన జీవితానికి ఆయన అధినేతగా ఉండాలి. మనుషుల పరిపాలన ఉన్నంత వరకు ఏది సంపాదించలేం. ఇక కరువు రాగానే భక్తులకు కూడా ఏం కలిగిందంటే భయం కలిగింది. అంతే కదా, ఏదైనా ఒక సమస్య రాగానే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోదామనే మనసు నయోమికి లాగా కొంతమందికి వస్తూ ఉంటుంది. అందరికి కాదులేండి, మంచి అయినా చెడైనా నేను ఇక్కడే ఉండాలి, నేను ఈ మందిరంలోనే ఉండాలి, నేను ఈ పేటలోనే ఉండాలి, ఇలాగా ఒక నిర్ణయంతో ఉంటారన్నమాట. వాళ్ళు స్థిర నిశ్చయత. అది కరువు రాగానే నయోమి గారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని వీళ్ళకు వీళ్ళు కూడాను మనం ఇంక వెళ్ళిపోదామయ్యా, మోయాబు దేశం బాగుంది, సమృద్ధిగా ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, అన్నీ కూడా అయ్యేటట్టుగా ఏం కనిపించట్లేదులే. బెత్లెహేం అంటే మీకు తెలిసిందే కదా, దేవుని సన్నిధి, రొట్టెలకు నిలయం అని పలుమార్లు మనం విన్నాం. దేవుని సన్నిధి, దేవుని బిడ్డలు ఉన్నారు, దైవత్వం ఉంది అక్కడ. ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళడమే దరిద్రానికి కరువుకి సూచన. మనం ఎక్కడ ఉండాలో, ఏ స్థానంలో ఉండాలో, ఏ సన్నిధిలో ఉండాలో ఉండుకోకుండా దానికి ఉన్నతమైంది ఉత్తమమైంది ఇంకోటి ఉందనుకుంటూ ఈ మందిరం కాదు ఇంకొక మందిరం, ఈ సేవకుడు కాదు ఇంకొక సేవకుడు, ఈ దాసురాలు కాదు ఇంకొక దాసురాలు, ఈ అక్క కాదు ఇంకొక అక్క, ఈ అన్న కాదు ఇంకొక అన్న, ఇట్లాగా మైండ్ మనమే ఏం చేస్తామంటే డిస్టర్బ్ చేసుకుంటాం. పలు విధాలుగా మన మనస్సుని దారిద మళ్ళించేటట్టుగా చేసుకుంటాం అన్నమాట. మన హృదయానికి మన మనస్సుకి మనమే కర్తలం. కానీ ఎవరి మీద చెప్పి చాడీలు చెప్పి ఆ అక్క వల్ల ఇట్లాగా అయిపోయాను, ఆ అన్న వల్ల ఇలాగ అయిపోయాను, ఆ ఆంటీ వల్ల నేను ఎట్లాగా అవ్వాల్సి వచ్చింది, లేకుంటే నేను ఎంతో బాగుండేను అనుకుంటాం. కానీ మనం ఒక అన్న మురికిలో దూకమంటే నువ్వు దూకుతావా? ఇంకొక అక్క నీకు చెడు మార్గంలో చూపిస్తే వెళతావా? ఆ మాత్రం కనీసం మానవ సంబంధమైనటువంటి ఆలోచన కూడా లేకుండా దైవత్వంలో మనం ఎట్లాగా అభివృద్ధి చెందుతామండి? మనిషికే ఒక చక్కటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మనల్ని దేవుడు ఏం చేశాడంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు మనల్ని ఆయన పోలికన, దేవుని పోలికన, దేవుని స్వరూపాన మనల్ని సృజించాడు. మనతో సృష్టించి ఆదాము అవ్వల్ని చేసి నరుని మనలో దైవాత్మను జీవాత్మను ఓదగా మనం అట్లాగా జీవవాయువు జీవాత్మయే. మనం ఎవరిది? ఈ ఊపిరి ఎవరిది? ఈ ప్రాణం ఎవరిది? దేవుంది. మరి దుష్టాలోచనలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? దైవాత్మ నాలో ఉన్నారు అన్న సంగతే మనం మర్చిపోయాం. ఒకళ్ళు ఉన్నప్పుడు అంటే ఓకేనండి, మనకు తెలియదు, మన ఇష్టానుసారంగా మనం బ్రతికాం. ప్రభు కావాలని మనం వచ్చాం కాబట్టి ప్రతి దినము లేఖనం ద్వారా మనం చదువుకుంటున్నాము. రెండోది ఇలాగ ఆరాధనకు వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. కొన్ని నియామక కూడికలు ఉన్నాయి, వాటిలో దేవుడు మాట్లాడుతున్నాడు. కొంచెమన్నా మనం ఆలోచించుకోవాలి అన్న వాక్యం మనకే కదా, పశువులకి పక్షులకా కాదుగా. మనం బాగుపడటానికి, మనం సరిచేయబట్టడానికి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ మర్చిపోయింది. కరువు రాగానే అన్నీ మర్చిపోతారు. అసలు ఇది ఎందుకు వచ్చిందన్న కూడా ఆలోచించుకోవాలి. ఒక శ్రమ, ఒక కష్టము, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది మనల్ని మనము వెరిఫై చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అట్లా పరీక్షించుకోకుండా ఉండబట్టి కొందరి జీవితాలు బైబిల్ గ్రంథంలో అట్లాగ నష్టపోయినాయి. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ఏంటి అని ఆలోచించలేకపోయాడు పక్క నుండి కూడా. ఇంతేముంటాయి. ఒకసారి బైబిల్లో ఇద్దరిని చూసుకోండి, బలహీనులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు. వాళ్ళు తప్పు చేసినా కూడాను ఆ తప్పులో నుంచి బయటకు వచ్చి పశ్చాత్తాపడినటువంటి రాజులు ఉన్నారు. తప్పు చేయటం గొప్ప కాదండి. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని దేవుని పాదాల దగ్గర విచారణ చేసి రాబోతున్నటువంటి ఉగ్రత అది నీ వరకే అనుకుంటున్నావు. కాదు, నీ వరకే కాదు, తదుపరి నీ పిల్ల తరము కూడా ఆశీర్వాదం ఎట్లా ఇస్తానన్నాడు. బిడ్డ తరము కూడా నష్టానికి చేకూర్చబడతా ఉంటాయి అవన్నీ కూడా.
వీడు చేసిన తప్పు కాస్త కూస్తా కాదు, ఇట్లా బయటకు వచ్చేసింది. మోయాబు దేశం బాగుందంటే అక్కడికి వెళ్ళిపోయింది. భార్య భర్త 2 పిల్లలు. ఆ పిల్లలు కూడా పాపం తల్లి మాట తండ్రి మాట జమదాటని పిల్లలు అన్నమాట. ఏదనమాట అదే, మా అమ్మ ఏది చెప్తే అదే, మా నాన్న ఏది చెప్తే అదే. కానీ కొంచెం ఈ పిల్లలు కూడా ఎలాగ ఉండాలంటే ఇజ్రాయేలు చిన్నదిలాగా ఉండాలి. మా నాన్న ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అని సండే స్కూల్కి వస్తున్నారు, యవనస్తులు కూడుకు వస్తున్నారు. మరి మీరేం నేర్చుకుంటున్నారు? పొరపాటున తల్లిదండ్రులు ఏదైనా చేసినా కూడా, నాన్న ఇది మంచిది కాదు కదా, ఇలా ఉండకూడదు కదా, వాక్యం ఇలా సెలవిస్తుంది కదా అని చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉండాలి. పిల్లల దగ్గర నుంచే ఎందుకు సండే స్కూల్ పంపించేదంటే దేవుని వాక్యం వింటారు, వారి జీవితాలు చక్కబడతాయి అని. అంటత వాక్యాలు ఎందుకు చెప్తున్నారు? అది చదివి నెక్స్ట్ వీక్ అది చెప్పాలి. అది ముద్రపడిపోద్ది అంతరంగంలో. అది యవనస్తుల కొడుకు ఎందుకు వస్తున్నారు? అందరం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ భవిష్యత్తు అనమాట. ఇలాగ గ్రాడ్యువల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్నతనం నుంచే, బాల్యం నుంచే దేవుని సన్నిధిలో ఉంటే పెద్దవాడైన తర్వాత ఇక మనము మార్గం తప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పిల్లలు కూడా ఏం చేశారంటే, మా అమ్మ మా నాన్న ఎట్లా చెప్తే అట్లా విందాం నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఉన్నారండి అక్కడ. ఈ లోపల వాళ్ళకి పెండ్లి వయసు వచ్చింది, పెళ్లి చేశారు. ఆ మోయాబు స్త్రీలనే ఇచ్చి వివాహం జరిగించారు. మరి ఏం జరిగిందో ఏందో అకస్మాత్తుగా 10 సంవత్సరాల్లో చరిత్ర మొత్తం, కుటుంబం మొత్తం తారుమారైపోయింది. ఒకటి చూస్తే భర్త చనిపోయాడు, రెండోది కొడుకులు చనిపోయారు, ముగ్గురు కూడాను శిరస్సు లేనటువంటి మొండేల్లాగా అయిపోయారు. ఇది ఏదో ఉందని పరిగెత్తితే అక్కడికి వెళితే అన్నీ పోయటం అన్నమాట. స్థిరం లేనటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయి. నిశ్చిత లేనటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయి. మనం పుట్టిల్లేది, మనం ఎక్కడ రక్షించబడ్డామో, ఎక్కడ బాప్తిస్మం పొందామో అదే మన పుట్టిల్లు, అదే మన అత్తిల్లు కూడా. పుట్టిల్లు ఒకటే, అత్తిల్లు ఒకటే ఉండదు. మనం ఇంట్లో ఉంటున్నాం. ఏదైనా సరే ఇది దాటి బయటికి వెళ్ళావు అంటే కోరి మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాము అని అర్థం. ఎక్కడెక్కడో రంగుల వలయం ఉంది, అక్కడ హోల్ నైట్ ప్రేయర్ బాగుంటుంది, ఈ నైట్కి అక్కడికి వెళ్ళిపోదాం, ఫ్యామిలీ వెళ్ళిపోతారు. అక్కడ దహించు అగ్ని పండగలు జరుగుతున్నాయి, అందరం వెళ్ళిపోదామా? 3 రోజులట, 3 రోజులకు సరిపడా భోజనము, 3 రోజులకు సరిపడా అన్నీ సమకూర్చుకొని వెళ్ళిపోయి ఆ పండగల్లో ఉండి హ్యాపీగా ఒక తిరణాలకి వెళ్ళొచ్చుగా వెళ్ళొస్తారు. యాజ్టీజ్గా మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రార్థనలు ఉంటే మన స్థానిక సంఘం అనే కదా, ఎవరైనా సరే ఈ స్థానిక సంఘానికి వచ్చేటప్పటికి ఇదొక షెల్టర్. అయ్యో వెళ్ళకపోతే సెంటిమెంట్. ఇంకో మాట చెప్పాలి అంటే, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను పాస్టర్ గారిని మర్చిపోనమ్మా అంటారు కొంతమంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఆరాధనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు మీరు పెట్టిందేనమ్మా, అయ్యగారు చెప్పిన వాక్యం నేను మర్చిపోనమ్మా. అసలు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళబట్టే కదా నయోమి గారి జీవితం అంటే అస్తవ్యస్తమైపోయింది. వెళ్ళబట్టే కదా పిల్లలకు ఏ ఆశీర్వాదం లేకుండా పోయింది. వెళ్ళబట్టే కదా దరిద్రులైపోయింది. స్థాన భ్రంశం ఎప్పుడైతే చెందుతుందో జీవితం కూడా భ్రమలో పడిపోతుంది. మన నడవడిని బట్టే దేవుడు మనకు కార్యాలు జరిగిస్తాడు. చాలా ఆలోచిస్తుంది. ఎంతైనా దేవుని వాక్యంలో ఉన్నటువంటి బిడ్డ కదా, ఒక్కొక్కరికి నష్టపోయిన తర్వాత, కోల్పోయిన తర్వాత ఇది ఎందుకు జరుగుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అని నయోమి గారి లాంటి మంచి మనసు ఉంటే వారు నిజంగా దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారు. హల్లెలూయా. అది రావాలి, ఆ పశ్చాత్తాపం రావాలి. చెప్పే కదా, తప్పు చేయటం గొప్పతనం కాదు, కానీ తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, మరలా నా జీవితంలో ఈ పొరపాటు చేయకూడదు అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటాము. అది ఎంతకైనా సరే ఆశీర్వాదానికి మూలం. ఇప్పుడు గారు ఇంకా ఆలోచించుకుంటూ చాలా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఇలా నేను చేసిన పొరపాటుకి నా యజమాని కోల్పోయాను, నా బిడ్డలను లేకుండా చేసుకున్నాను, చివరికి నమ్మి వచ్చినటువంటి నా కోడళ్ళకు కూడా జీవితాన్ని మిగల్చలేకపోయాను, నా వలన
ఈ కుటుంబానికి ఏ ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, నా పిల్లలకు మేలు లేదు. అసలు చాలా పశ్చాత్తాపడుతుంది. ఈ రోజున మనం అందరం కూడానండి ఒక చిన్న పరిశీలన, మనం అసలు నా వలన ఒక తండ్రిగా నువ్వు ఆలోచించు, నీ వలన నీ కుటుంబానికి ఏదైనా ఆశీర్వాదం దీవెన ఉందా? ఒక తల్లిగా నువ్వు ఆలోచించు, నీ వలన నీ బిడ్డలకు ఏదైనా మేలు కలుగుతుందా? వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారా? వాళ్ళు ఆత్మానుసారంగా ఉన్నారా? ఆత్మ సంబంధంగా మలచగలుగుతున్నారా? వాళ్ళ జీవితాలకు ఏమైనా మేలు చేయగలుగుతున్నావా? చేసావా? నీ కంటికి కనబడుతూ ఉందా? నీ మనసుకు అది అర్థమవుతుందా? చేస్తున్నావంటే చేస్తున్నాం ప్రార్థన, చేస్తున్నావంటే చేస్తున్నాం పరిచర్య. నా వలన, నా బిడ్డలు, నా ప్రార్థన వలన, నా పరిచర్య వలన, నా జీవన వ్యవస్థ వలన నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉన్నారు అని నువ్వు ధైర్యంగా నిలబడి సంతోషంతో సాక్ష్యం ఇచ్చిన దినాలు కొన్నైనా ఉన్నాయా? ఆలోచించుకుందాం. ఈ రోజున మనం ఎంత పశ్చాత్తాపడుతుందో. రావడం పోవడం ఏముందండి, ఆచారంగా వెళ్ళేవాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మందిరాలకు. వాళ్ళకంటే మనమేం గొప్పవాళ్ళమేం కాదు, వాళ్ళు ఇంకా కరెక్ట్గా వెళ్తారు. టైం 10 కంటే 10కి ఆరాధనలో ఉంటారు. ఒక మనస్సు కావాలి, ఆలోచించుకోవాలి. చాలా దుఃఖపడుతూ ఉంది. ఎంత దుఃఖపడుతుందంటే తన దుఃఖాన్ని తన మనస్సులోని అంతరంగంలోనే పెట్టుకొని ఏడుస్తూ ఉంటా ఉంది. ఇక 6వ వచనంలోకి వచ్చేటప్పటికే, మొదటి అధ్యాయము 6వ వచనం, ఋతు గ్రంథం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అది వారు ఇక ఏం జరిగిందంటే, ఏమో ఒక మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. అసలు ముందు కూడా ప్రార్థన చేస్తూ ఉంది. అంటే దాస్తాలు కదా ఆవిడ. సరే ప్రభువా, నేనైతే విడిచి వచ్చేసాను, నాదే తప్పు. ఇంకా అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైనా మీరు ఆహారాన్ని అందించండి. నేను చేసిన పొరపాటు ఎవరు చేయలేదు కాబట్టి ఇక నా స్థితి ఇలాగుంది, నన్ను మన్నించి నీ చిత్తమైతే మరలా నన్ను బెత్లెహేముకు తీసుకెళ్ళయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటాను. నా యొక్క మిగిలిన జీవితం నీ కొరకు నేను బ్రతుకుతాను. నష్టపోయినంత వరకు చాలయ్యా, నన్ను ఎందుకు బ్రతికించావో, ఎందుకు నన్ను సజీవురాలుగా ఉంచావో, నీ చిత్తం ఏమిటో నా పక్షంగా అని తనను తాను చాలా కుమిలిపోతూ ఉంటుంది. చాలా విషయాల్లో ఇప్పుడు ఒంటరిగా ఉంటారండి కొంతమంది స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ ఒంటరిగా ఉండి, ఏంటి నా స్థితి, తర్వాత ఏంటి నా జీవితం ఏమవుతుంది, అసలు నేను ఎందుకు ఒంటరిగా, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే ఒక మరణాపేక్ష వచ్చేసింది చాలామంది కన్నా. వచ్చింది, విశ్వాసులకు కూడా వచ్చింది. అని దేవునితోటి సరైన సంబంధం లేనటువంటి వారికి ఈ ఆలోచన వస్తూ ఉంటుంది. కరెక్ట్గా మనం దేవునితో ఉంటే అన్నావలే ఒక మంచి తీర్మానానికి వస్తాం. ఒంటరి వాళ్ళం అనుకోము, మనతో దేవుడు ఉన్నాడు. నేను ఉన్నాను అంటే ఇంకా ఏదో దేవుడు నా పక్షంగా తన సంకల్పము నెరవేర్చడానికే దేవుడు నన్ను నిలబెట్టాడు అని మన దృష్టి ఎటువైపు ఉండాలంటే, ఒంటరి అనేటటువంటి మనస్తత్వాన్ని దూరం చేసుకొని నాతో నా దేవుడు ఉన్నాడు, ఆయన సర్వ సైన్య సమూహము తన దూతల చేత నన్ను కంటికి రెప్పలాగా కాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కొనుకడు. మనం చక్కగా మనకన్నీ లేఖనాలు తెలుసు కాబట్టి గుర్తున్నాయన్నీ చెప్పుకోండి కూర్చొని మీరే, నేను అంటలేదు. ఆ టయానికి, ఆ సందర్భానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని మాటలు మన మనసులో పెట్టేస్తాడు. వాటిని వల్లించుకుంటూ, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టనన్నావు కదయ్యా, కనికరిస్తానన్నావు కదయ్యా, నీ వాగ్దానం ఉంది కదయ్యా. మీకు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ముందుకు తెచ్చుకోండి, జ్ఞాపకానికి తెచ్చుకోండి. వాగ్దానం చేసిన వాడు సామాన్యమైనడు కాదు. మీరు వాగ్దానం చేసిన వాడు ఇది ఇతరులుగా చెప్పటానికి కాదు, నేను చెప్పమంటుంది. ఒకసారి నీ జీవితంలో నువ్వు అనుభవించుకోదాన్ని.
లేఖనాలన్నీ ఎరిగినటువంటి నీవు లేఖనాలకు వ్యతిరేకంగా ఉంటే ఎంత బాధగా ఉంటుంది అది. ఇంకా ఎరగనటువంటి వారికి నీ జీవితం ఒక సాక్షార్థంగా ఎలాగుంటుంది? నువ్వు సాక్షిగా నిలబడాలి కదా. ఇన్ని తెలిసిన అక్క ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, ఆంటీ ఎంత మంచి ప్రవక్త, అసలు ఆమె ప్రార్థన చేసిందంటే 2 గంటలు 3 గంటలు చేస్తూ ఉంటుంది. మరి ప్రార్థనకి రిజల్ట్ ఏది? నీకున్న అభిషేకానికి ఫలితం ఏది? నువ్వు చేస్తున్న పరిచర్యకి మేలేది? అది అందరూ చూడాలి కదా, అందరికి తెలియాలి కదా. అంటే నేను అందరికి తెలియజేసేటట్టుగా నేను ఉండాలంటే మరి అవును, నువ్వే కదా సాక్ష్యం. దేవుడు ఉన్నాడు, మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు అంటే పశువులు పక్షులు వస్తే సాక్ష్యం ఇస్తాయండి? అవునా? మనమేనా? దేవుని నామానికి మహిమార్థంగా ఉండవలసినటువంటి వాళ్ళు ఎవరు? మనమే. నిన్ను బట్టే కదా నా నామము అవమాన పాలవుతుంది అంటున్నాడు. మనల్ని బట్టే అవమానించబడుతుంది దేవుని నామము, మనలను బట్టే దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. గ్రహించాలి, అజ్ఞానంగా ప్రవర్తించకూడదు. మనం ఒక్కొక్కటి తన మనసులోకి తెచ్చుకుంటూ ఉంది నయోమి గారు. ఇంకా ప్రార్థన చేయటం మొదలు పెడుతుంది. నన్ను ఒంటరిగా ఉంచావు అంటే నా పక్షంగా ఏదో మీరు చేయబోతున్నారయ్యా, నన్ను నీ చేతిలోకి వస్తున్నాను, నేను నన్ను క్షమించి నా పక్షంగా ఈ కార్యం జరిగించాయని ఏందో తనకు కలిగినటువంటి బాధ, చింత, వేదన, ఇంకా ముందు భవిష్యత్తు కోసం కూడా ఆమె ప్రార్థన చేసుకుంటాం. అందరూ పోయిన నన్ను మిగిల్చావు అంటే ఏదో నా పక్షంగా మీరు ఒక అద్భుతం చేయబోతున్నారు, నేను నీ చేతిలోకి రావడానికి ఇష్టపడుతున్నాను, ఇంకా చాలు ఈ జీవితం. నష్టపోయిన జీవితాన్ని గురించి, పోగొట్టుకున్న దాని గురించి ఎవరు చింతించిన అవసరం లేదు అనటానికి మనకు నయోమి గారే మంచి ఉదాహరణ. పోయిందాన్ని మనం సంపాదించలేము, ఉన్నదన్న మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్త చేసుకోవాలి. మంచి ఆశతో ఉంది, చాలా తృష్ణగా ఉంటూ ఉంది. ఒక మాట విన్నదనమాట ఆవిడ గారు. వారికి ఆహారం ఇచ్చుటకు మళ్ళీ ఇక కరువు పోయింది. చక్కగా వాళ్ళు మంచిగా ఆహారం తీసుకుంటున్నారట. మన మాట వినగానే, అంటే ఇప్పుడు ఆవిడ ఆహారం కోసం కాదు వెళదాం అనుకుంటుంది. మళ్ళీ అట్లా అనుకోకండి, ఆహారం కోసం కాదు, ఇంకా చాలు ఈ నష్టం ఇక్కడ. అంటే చాలామంది అట్లా వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళలో కలిసి వెళ్ళిపోదాం అనుకుందో, లేకుంటే ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉందో, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కోసం వెళదాం అనుకుంటుందో, చాలా వస్తాయి. మనం ఆలోచించుకుంటాం. వినేవాళ్ళు మీరందరూ ఏమి బలహీనలేం కాదు, మీకు వచ్చే ఆలోచన వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన, దైవ సంబంధమైనటువంటి ఆలోచన రాగానే ఇక నేను ఈ ప్లేస్లో కూర్చోకూడదు, ఇక నేను ఈ స్థలంలో ఉండకూడదు, నేను ఈ పని చేయకూడదు, నేను వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళాలి అనే మనస్సు మనకు కూడా రావాలి. ఆ మాట రాగానే ఇంకా బయలుదేరింది. తనతో పాటు తన కోడళ్ళు కూడా బయలుదేరారు. ఇద్దరు కలిసి బయలుదేరి ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. వచ్చి అంటుందన్నమాట, అమ్మ మీరు నా ఎమ్మడ వస్తే కనుక మీరు వెళ్ళిపోండి మీ పుట్టింటికి. నా దగ్గరకు వచ్చినా కూడా అక్కడ ఏమీ లేదు, ఒకవేళ ఉన్నా కూడా అది నా వశం అవుతుందో కూడా తెలియదు, నేను అన్నీ చూసుకోవాలి ఇప్పుడు వెళ్ళి అని చెప్పని 6వ వచనం దగ్గర ప్రయాణము చాలా 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 మాటలు మాట్లాడుకొని 14వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి 6, 7, 8, 9, 10 ఆ 14వ అధ్యాయంలో చాలా ఓర్పుగా నేర్పుగా కోడళ్ళు ఇద్దరు, అత్తగారు, ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె ఉన్నది ఉన్నట్లుగా చెప్తోంది, నేనేం లేదు ఇప్పుడు, నాకు నా ఎమ్మటి వచ్చినా కూడా మీకేమీ దొరకదు, అంతే కదా. ఏదన్నా ఉంటుందనే ఉద్దేశంతో నా దగ్గరకు వస్తున్నారేమో కానీ నా వెంట రావద్దమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోండి చక్కగా. మీరు వెళ్ళిపోతే మీ అమ్మ వాళ్ళు మళ్ళీ మీకు పెళ్లి చేస్తారు, మీ భర్తలతో మీరు ఉండొచ్చు, పిల్లల్ని కనవచ్చు, సంసారంగా చక్కగా పిల్ల పాపలతో ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. అన్నీ పోగొట్టుకున్న దాన్ని నేను, భవిష్యత్తు ఉన్నవాళ్ళు మీరు, నన్ను వెంబడిస్తే మీకేమీ దొరకదు, వెళ్ళిపో అనగానే చాలామందికి ఒక మనసు వచ్చింది అన్నమాట.
ఇన్నిసార్లు వెళ్ళిపో 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 అని అంటా అంటే నేనేమన్నా రోషం లేనిదన్నా, అంత సిగ్గు లేనిదన్నా, ఈ మనసు కూడా వచ్చిద్దా రాదా? అదే నేనంత రోషం తెచ్చి ఉన్నానా? అంత సిగ్గు లేకుండా ఉండానా? ఏంది అమ్మడి కనుక వెంబడబడి వస్తున్నానని చెప్పని వెళ్ళిపో 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 అని ఇన్నిసార్లు మాట్లాడింది. పైగా వేరే వేరే ఏదో మాటలు మాట్లాడుతూ ఉందని లోపల అంతరంగంలో ఓర్పాకి చాలా కోపం వస్తుంది. రూతు మాత్రం వింటా ఉంది. ఇది ఎప్పుడైనా దేవుడు మంచికి చెడుకి ఇద్దరిని చూపిస్తూ ఉంటాడు. పాపానికి శాపానికి, కలిమికి లేమికి, అదృష్టానికి దురదృష్టానికి ఒకళ్ళు కేటాయించబడతారు. రెండు జాతులు. ఉత్తమమైనది ఏదో నువ్వే ఎన్నుకోవాలి. ఆవిడ చెప్పింది, ఇక ఎన్నుకోవటం నీ వంతది. వాక్యం వింటున్నాము. ఈ రోజున వింటున్నటువంటి వాక్య భాగంలో ఏది శ్రేష్టమైనదిగా ఉంది? ఎన్నుకోవటం అనేటటువంటిది మన మనసు మీద, మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఇంటి మాటలు అంటున్నా కూడాను రూతు ఒక మాట కూడా మాట్లాడటం లేదు. ఓర్ప ఒకటి చివరిగా తల్లిగారు నయోమి గారు అన్నమాట చాలా కోపం వచ్చేసింది. నయోమి గారు కూడా అంటుంది కదా, 13వ వచనము మధ్యలో నుంచి, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఇప్పుడు చెప్తుంది, వాస్తవం చెప్పేస్తుంది. నాకు దేవుడు విరోధి అయిపోయాడు, ఎందుకంటే నేను చేసింది కరెక్ట్ కాదు, నా నడకే సరైంది కాదు, కాబట్టి దేవుడే నాకు విరోధి అయ్యి నాకున్న సమస్తాన్ని, నా శిరస్సుని, నా బిడ్డలని, నా యజమాని కూడాను తీసివేసాడు నా దగ్గర నుంచి. అవి అక్కడికి వెళితే ఇల్లు, వాకిలి, ఆస్తి అవి ఉంటాయో ఉండవో, పొలం, ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడే నాకు శత్రువు అయిపోయాడు. తనకు తెలిసిపోయింది, తన జీవన వ్యవస్థను గురించి తెలుసుకొని ఈ పాపం, ఈ బలహీనత, ఈ కార్యం జరగకపోవడం, నాకు ఒక మంచి భవిష్యత్తు లేకపోవటం కారణం ఏంటంటే దేవుడే నాకు ఈ కార్యం చేశాడు. ఏదైతే దేవుని దగ్గర నుంచి పోగొట్టుకున్నానో మరలా నేను ఆ దేవుని దగ్గరికే వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. కొన్ని మనకు చెయ్యడు దేవుడు, ఆపేస్తాడు. ఎందుకంటే అక్కడ మనం కొంత మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. మన స్థితిగతిని గురించి ఒక్కసారి మరలా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రణమిల్లాలి. నేను కరెక్టు, నేను నిజము, నేను పవిత్రంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపము చేయలేదు, నేను వాళ్ళ వలె వీళ్ళ వలె కాదు, నేను అందరిలాంటి వాడిని కాదు, నా సపరేట్, నేను అసలు నా ప్రత్యేకతే వేరు, నేను కానీ నా కుటుంబం కానీ మేమందరం కూడా ఇలాగ నేను 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 అనేటటువంటి మాట ఒక దైవ సేవకుడు అన్నాళ్ళండి. అతని మాటే నేను చెప్తున్నాను అయ్యగారిది. ఆయన అంటారు, నేను అనేటటువంటి ఒక మృగముతోటి సమానం అంటది. నేను అనేటటువంటి అహంకారం, నేను 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 ఏంది నువ్వు, ఏంటి నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను అసలు ఏ తప్పు చేయలేదన్నదే పాపం. మనుషులం అండి మనం. ఆలోచనే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞకు కట్టుబడి బ్రతకకపోవటమే పాపం. అది ఒక ఆజ్ఞ ఇక్కడి నుంచి జారీ చేయబడుతూ ఉంది. 10 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఇప్పుడు మనకెన్ని ఆజ్ఞలు ఉన్నాయి? యేసు ప్రభు వారు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? అవన్నీ నెరవేరుస్తున్నామా? సమయాన్ని పాటిస్తున్నామా? దేవునికి ఇవ్వవలసినటువంటి భాగాన్ని దేవునికి ఇస్తున్నామా? క్రమముగా దేవుని సన్నిధికి వస్తున్నామా? సకాలంలో దేవుని పాదాల దగ్గర ఉంటున్నామా? ఆరాధన 8 గంటలకి, మనం ఎన్ని గంటలకు వస్తున్నాము? నీ మాక కోడికలకి ఎన్ని గంటలకి, మనం ఎన్ని గంటలకు అసలు వస్తున్నామా? కంప్లీట్గా మానేసిన వాళ్ళు ఉన్నారు. శనివారం ఉపవాస ప్రార్థన, పాపం పగలంతా జాబ్ చేసుకుంటారులే, సాయంకాలం మిగిలినటువంటి వాడు అసలు అది కూడా 7 to 9 2 hours ఓన్లీ. 2 గంటల ఉపవాస ప్రార్థనలకి ఎంతమంది వస్తున్నారో ఒక్కసారి ఎవరు గుండెల మీద వాళ్ళు చేసుకొని చెప్పుకోండి మీరే.
బయలు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి అందరికి, జెంట్స్కి. చక్కగా వాళ్ళ భార్యలు బండి మీద తీసుకొని రావచ్చు. సన్నిధిలో ఉంటేనే ఆనందం అండి. మీరు వచ్చి ఏం ప్రార్థన కూడా చేయనక్కర్లా, ఉండి మోకరించి 2 మాటలు నీ కుటుంబం కోసం, నీ వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థన చేసుకో. అదే దీవెన, ఆశీర్వాదం. సరౌండింగ్ ఉంటారు. మందిరంలో చూస్తే రాత్రి 7 కూడా లేరు అనుకుంటా. మళ్ళీ మేము క్రమంగా ఉన్నాం, మేము పద్ధతిగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని దీవించలేదు, ఆశీర్వదించలేదు. అక్రమము చేయవార్లారా, నాకు తెలుసు మీరెవరు, అది మీరెవరు నేను ఎరుగునాను యేసయ్య అంటున్నాడు. నీకు తెలుసు కదా నువ్వెవరవో. క్రమంగా ఉన్నావా? క్రమంగా పాటిస్తున్నావా? క్రమంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నావా? పరిచర్య చేస్తున్నావా? ఎవరికి వాళ్ళు మేము ఆత్మ పరిశీలన. అందుకే ఏడుపు వచ్చేసింది నయోమికి. నేనే అక్రమంగా ఉన్నాను, ఇక నా దగ్గరకు వచ్చి మీరేం క్రమం నేర్చుకుంటారు? నన్నే దేవుడు వదిలేశాడు, నాకున్నదంతా దేవుడు తీసేశాడు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అమ్మా అని చెప్పగానే అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించింది. మీరు బాధపడుతున్నారేమో నన్ను చూసి, మీకంటే కూడా ఎక్కువగా నేనే బాధపడుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పశ్చాత్తాపం అన్నమాట. చాలా బాధపడిపోతూ ఉంది. తన బాధని, పశ్చాత్తాపాన్ని, వేదనని, తనలో కలుగుతున్నటువంటి ఆ మానసిక ఆందోళనని ఓర్ప గ్రహించలేకపోయింది. తన మనసంతా ఎక్కడుందంటే, కోడలు కాబట్టి అతను విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఏదోలే వెళదాంలే ఎట్టొకట అని పైకి మాత్రం మంచిగా నవ్వుతూ ఉంది. ఆమె ఏడ్చినట్టే ఏమో ఏడుస్తుందేమో, ఒకవేళ అక్క ఏడుస్తుందో, మా తోడుకోళ్ళు ఏడుస్తుంది కదా, నేను కూడా 2 కన్నీటి బొట్లు వదులుదామని నేను ఏడుస్తుందేమో. యాక్షన్, నటన దేవుని సన్నిధిలో ఎప్పటికైనా ఇది బయటపడుద్ది. దానివల్ల ఎవరం బలహీనం, ఖచ్చితంగా బలహీనం అయిపోతాం. ఎవరం కూడా బాగుపడం. ఒక మాట చెప్పాలి అంటే, నటించకూడదు దేవుని సన్నిధిలో. దెబ్బలో తనడమో తన్నించుకోవటమో, యథార్థంగా ఉండవు. యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మేలు చేస్తే దేవుడు, మన దేవుడు మేలు చేసే దేవుడు. యథార్థంగా ఉండు, తప్పక దేవుడు మేలు నీ కొరకు దాచి ఉంచాడు. మాటలో యథార్థత, ప్రవర్తనలో యథార్థత, ప్రార్థనలో యథార్థత, ప్రవచనములో యథార్థత, దర్శనాల విషయంలో యథార్థత, పరిచర్య విషయంలో యథార్థత. ఈ యథార్థత మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది కాదు. చాలా దేవుడు గొప్పవాడు ఆయన. నయోమి మనస్సును చూశాడు. నయోమి బయలుదేరింది, వీళ్ళిద్దరిని చూశాడు. వీళ్ళ మనస్సును కూడా దేవుడే పరిశీలన చేస్తున్నాడు, నయోమి కంటే కూడా. ఎందుకంటే పరిశీలన చేసిందంటే, ఆవిడ చేస్తే ఇది ఫిల్టర్ అయ్యేది కాదు. నా 2 కోడళ్ళు మంచోళ్ళమ్మ, నా ఎమ్మడబడి వస్తున్నారు అని చెప్పని తీసుకొని వెళ్ళేది. ఇక్కడ దేవుడు కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఇక్కడ ఆ మాటలు నయోమి గారికి దేవుడే ఆ నోటు ఉంచాడు. కొన్నిసార్లు మనం కఠినంగా మాట్లాడుతున్నాం అనుకుంటాం. ఆ కఠినమైనటువంటి మాట కూడా దేవుడు ఇవ్వకపోతే రాదేమో అని అనిపిస్తుంది నాకు. కఠినంగానే ఉంటుంది కానీ ఆ మాటలో క్రమం ఉంటుంది. గద్దింపులో, ఆ మాటలో ఒక శిక్షణలో ఉంటుందన్నమాట. చక్కగా అమ్మ అరిచిందంటే, అమ్మ కోప్పడిందంటే, నానేలాగా అన్నాడు అంటే కరెక్టే, నేనే సరిగా లేను అనేటటువంటిది కొంచెం సేపు ఆగి, ఒక అరగంట, ఒక 2 రోజుల తర్వాత అయినా మనకు అర్థమైపోతాం. నానింత కోప్పడ్డాడంటే నా మీద, నేనే తప్పు చేశాను. ఇట్లా ఒక మనసు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం దేవుని మనస్సు కలిగి ఉన్నాం కాబట్టి ఇష్టపడుతున్నాం. దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా ఈ కార్యం చూడాలని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాం కాబట్టి మన మనస్సును బట్టి దేవుడు మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. జీవము కలిగినటువంటి దేవుడు చాలా కఠినంగా మాట్లాడింది. ఓర్ప కోపం వచ్చేసింది. దానిలే, ఏమితో ప్రయాణం, ఏమిటితో పోయినా కూడా నాకేం వస్తుందిలే, ఇక
నేను మళ్ళీ నా దేశానికి నేను వెళ్ళిపోతానులే అని చెప్పని ఒక చిన్న ఏం పెట్టింది, వారు ఎలుగెత్తి అడగా ఓర్ప తన అత్తను ఎందుకమ్మా దొంగ ముద్దు కదా, ఎంత ప్రియమైన దానవత్త నువ్వు, నా క్షేమాన్ని కోరి నన్ను వెళ్ళమంటున్నావు, నీలాంటి అత్త లోకంలో ఎవరికి దొరకదుగా, నా మేలును కోరుకున్నావు అత్త, నువ్వు వెళ్ళిపోమంటున్నావు అంటే ఆ మాట కోసం ఎదురు చూసింది. ఆమె నోటితో వచ్చి తనకై తానే వెళ్ళమని అనాలి. ఈవిడ కనుక వెళ్ళిపోయింది అనుకో, అప్పుడే వెళ్ళిపోయింది ఏందో అనుకుంటుందేమోనని చెప్పి, ఏదైతే మనం ఎదురు చూస్తామో ఇది ఖచ్చితంగా దేవుడు మనకు తెలియజేస్తాడు, ఆ నోట వచ్చేసిద్ది కూడా. ఎందుకంటే మన హృదయంలో ఏదైతే అనుకుంటూ ఉంటామో నిశ్చయంగా నీతిమంతుని యొక్క ఆశ భంగం కానేరుదన్నాడు. మరి నీతిమంతులమైనటువంటి మనం ఏది ఆశించాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. మంచి కోరుకో, నీకు మంచే జరిగిద్ది. చెడుని ఆశిస్తే చెడే నీ ఒళ్ళో వేస్తాడు దేవుడు. మన హృదయ స్పందన మీద దైవ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఒక్క మాట, రూతుగా వెళ్ళిపోతుంటే కూడా వార్పను గురించి ఏం పట్టించుకోలేదు. ఇక 15వ అధ్యాయంలో, ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి వెళ్ళిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనెను. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోమ్మా, నువ్వు కూడా, నీ తోడుకోడలు వెళ్ళిపోతుంది కదా, నువ్వు కూడా వెళ్ళిపో ఉంటుంది. ఇది తీర్మానం. సమయం దొరికితే ఏమండి, ఏదన్నా మాట వస్తే చాలు సన్నిధిని ఆగిపోవాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. అన్నవాళ్ళు అలా అన్నారుగా, నేను రాను, నన్ను వీళ్ళు ఇలాగ అన్నారుగా, నేను స్త్రీల కొడుకు రాను, నేను యవనస్తుల కొడుకు రాను అంటే వీళ్ళకి మామూలుగానే మైండ్లో ఉంటుంది ఎప్పుడు ఎగ్గొడదావా అని, అంతకంటే ఏమి లేదు. చాయిస్ కోసం చూస్తూ ఉంటారు. యవనస్తులు కూడా ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు యవనస్తుల కొడుకు ఆలోచించండి. ప్రతి వారం పెడుతున్నారు కదా గ్రూప్లో, ఎంతమంది వస్తున్నారు ఆలోచించండి. అంటే వాళ్ళకి ఇష్టం లేదు మెయిన్ పాయింట్. ఇంకా వాక్యం ద్వారా కానీ ఏదన్నా గుచ్చబడినటువంటి వాక్యం వాళ్ళకి మనసుకి ఏంది వాడి వాక్యం ఎలాగొచ్చింది అనుకుంటే ఇంకా అంతే మానేస్తాం మనం. ఇష్టం ఉండదు, వాక్యం ఇష్టం ఉండదు, పాట ఇష్టం ఉండదు, సందేశం ఇష్టం ఉండదు, హెచ్చరికలు ఇష్టం ఉండవు, రారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు, ఎప్పుడెప్పుడు మానుకుందాను, పాస్టర్ గారు ఉంటేనే రావాలి మందిరానికి, ఇంకెవ్వరున్నా సరే మనం వెళ్ళకూడదు. అసలు వాళ్ళ వాక్యం వినేదేంటి మనం? అయ్యగారు చెప్పిందే వినాలి. అయ్యగారు వినండి, మంచిదే. అయ్యగారు చెప్పే వాక్యంలో కూడా ఏముందో వినండి. అదే కదా మీరు ఆశపడుతుంది. అయ్యగారు చెప్పే వాక్యమే వినాలని అంటున్నారు కాబట్టి ఆ వాక్యంలో అయ్యగారు ఏం చెప్తున్నారో కూడా వినాలి మనం. అది మర్యాద క్రమము అంటే. సో కాబట్టి ఓర్పలాగా మనం డిసైడ్ అవ్వకూడదు, వెనక్కి వెళ్ళిపోవటానికి, సన్నిధి విడిచిపెట్టడానికి మొత్తం మనసులో పెట్టుకుంది రూతమ్మ గారు. ఎందుకంటే ఆమె ఆలోచన వేరు, ఆమె తత్వమే వేరు. ఫస్ట్ నుంచి కూడా చూస్తానే ఉంది వాళ్ళ అత్తగారిని. ఆమె గదిలో ఉండటము, ప్రార్థన చేసుకోవటము, పశ్చాత్తాపడటము, కన్నీరు విడవటము, వేదన దుఃఖం అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది అన్నమాట. నిజంగా మా అత్తగారు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన. లేకపోతే అత్త ఇంతెందుకు ఏడ్చుద్ది? ఆ బెత్లెహేము గ్రామం కానీ దీవించబడినటువంటి గ్రామం, ఎంత పశ్చాత్తాపడుతుంది, ఆ దేవుని గురించి ఎంత మొరపెట్టుకుంటుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలని చెప్పని ఎంత ఆశపడుతూ ఉంది. చూస్తుంది, బాగా గమనించింది. ఫైనల్గా ఏంటంటే మనసులో ఒక స్థిర నిశ్చయతకి వచ్చేసింది. ఒక ఉత్తమమైనటువంటి దాన్ని తన మనసులో స్థిరపరుచుకుంది అని. ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా రూతమ్మ గారు అన్న మాట చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్గా చదువుకుందాం. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. ఎవరన్నా అంటానండి ఆ మాట? నేను ఒక మాట అంటాను, బాయ్ వెళ్ళిపో, రాబాకు, నా వెంట రావద్దు అని అంట. అంత రోషం తెచ్చి ఉన్నాను నేను. నాకు ఆ మాత్రం తెలీదా? నాకు వాక్యం తెలీదా?
ఇది కాకపోతే ఇంకో పాస్టర్, మాము కాకపోతే ఇంకొకళ్ళు, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, నువ్వు సంఘం కాకపోతే ఇంకొక సంఘం, ఏం పర్వాలేదు. ఒక్క మాటేనండి అవును బ్రతిమలో ఆడుకుంటుందంట. అత్తా నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమని ఆ, నన్ను బతిమాలుకొన బ్రతిమాలుకుందో కమాండ్ చేసిందా. ఇంకొకసారి కనుక ఆ మాట అన్నావు అనుకో అత్త, ముందే నీకు నాకు అందా చెప్పండి. బ్రతిమలాడుకుందా, గద్దించి మాట్లాడుతుందా? మనసుకు కష్టం కలిగితే చాలు ముఖం కూడా చూడం. ఒక వ్యక్తి మీద ఒక మనసు ఉంటుంది కదా, ఎందుకో వచ్చింది అది. వాళ్ళకి వందనాలు చెప్పం, వాళ్ళు వస్తున్నారు అంటే మనం పక్కకు తప్పుకుంటానికి ట్రై చేస్తాం. మళ్ళీ ఎదురు పడితే మాట్లాడాల్సి వస్తుందేమో, ఎదురు పడితే మళ్ళీ వాళ్ళు సెల్యూట్ చేయాలేమో కదా. ఇదేనండి దీవెన. దీవెన ఎక్కడి నుంచి వస్తుందండి? రావాలంటే బాబులారా, ఆశీర్వాదాలు దీవెనలు కావాలి. దైవవాక్య ప్రకారంగా మనం ఉండడానికి మన మనసు ఇష్టపట్టలేదు. మనస్సు వంగటల్లా ఇక్కడ మనస్సు కుదురుబాటు చేసుకోలేకపోతున్నాము. దయచేసి తను మీరు మాత్రం ప్లీజ్ ఆ మాట అనొద్దు. నేను బ్రతిలాడుకుంటున్నాను అత్తమ్మ, ఆ మాట అనొద్దు నువ్వు. అనేది చాలా ఏడుస్తోందన్నమాట. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నేను నివసించే చోటనే. నువ్వు ఎక్కడికి వెళ్తావో, చెట్టు కింద ఉంటావా, అక్కడే ఉంటా. నువ్వు కాలినడకని వెళ్తావా, నేను కూడా కాలినడకనే వస్తా. నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కిందే ఉంటాను. అంటే నివసించే చోటు, నడిచే చోటు, మార్గం మొత్తం ఏంటంటే నీ అడుగులో అడుగేసుకుంటూ నేను వస్తాను. దేవునికి స్తోత్రం. అది వాస్తవికంగా ఏంటంటే ఇది నయోమి దైవాత్మకు దేవునికి సూచన, ఋతు సంఘానికి సూచన. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వెంబడి నన్ను వెంబడించి వాడు ఏం చేయాలంటే తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను, తగ్గించుకొని రావాలి. నా దగ్గరికి రావాలి అంటే తగ్గింపు, వినయము, విధేయత ఇవి చాలా అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని వెంబడించాలని నిశ్చయించుకున్నాం. మనం అసలు బాప్తీసం పొందినప్పుడే పాస్టర్ గారు మన చేత ప్రమాణం చేపిస్తారు. సంఘం ఎదుట, ఆకాశ పక్షులు, దురాత్మల సమూహం ఎదుట, సృష్టి ఎదుట, సంఘ పెద్దల ఎదుట, దైవ సేవకులు ఎదుట నేను ఏం ప్రమాణం చేస్తున్నా? ఇక నుంచి నేను సంఘంలో నమ్మకంగా ఉంటాను, సంఘ పరిచర్యలో ఉంటాను, మరణ పర్యంతం నేను సంఘంలోనే ఉంటాను అని ప్రమాణం చేసి యువతలకు వస్తావా? ఒక 2 సంవత్సరాలు కూడా, ఇప్పుడు ఈ మధ్యకాలంలోనైతే 2 సంవత్సరాలు కూడా దాటలేదు, 1 సంవత్సరం కూడా దాటలేదు. సంవత్సరానికి వీడు హీరో అయిపోతున్నాడు, సంవత్సరానికి హీరోయిన్ అయిపోతుంది ఈవిడ గారు. ఇక వెంటనే వీళ్ళకి ఒక స్పెసిఫిక్ స్థానం ఇవ్వాలన్నమాట. ఏం అర్థం కావట్లా. పాపం ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళే మౌనం అయి వహించి చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియక ఇటు చూస్తూ ఉంటారు అన్నమాట. నాలాంటిది వెళ్ళి ఏందయ్యా అట్లా కూర్చున్నావు, ఏందయ్యా అట్లా కొన్నామంటే పోనీలేమ్మా, అయితే మళ్ళీ అమ్మా పిల్లలు ఉన్నారుగా అమ్మ అంట. ఇప్పుడు ఈ కాళ్ళు ఎవరు ఇస్తున్నారు? మనమే వాళ్ళు చెడగొడుతున్నాం మాట చెప్పాలి అంటే. నీకు చేయటం చేత కాకపోతే నేర్చుకో. కొంచెం మనం ఆలోచించండి. ఇక్కడ కొద్దిగా చాలా మాటలు వస్తాయి, కానీ ఆవిడ అంటుంది ఒకటే ఒక మాట, నన్ను మాత్రం నిన్ను విడిచిపెట్టమని మాత్రం నన్ను అనొద్దత్తాను. నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తాను, నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను. తర్వాత నేను నివసించాను, నీ జనమే, నీ దేవుడే. మనుషులు కూడా నా స్నేహితులు, నా రక్త సంబంధాన్ని, మా దేశపు వాళ్ళతోటి నేను స్నేహం చేయను. నువ్వెవరితో ఉంటావో వాళ్ళతో ఉంటాను నేను. నీ జనమే నా జనము, నీ దేవుడే నాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనస్సు. ఈ రోజున మనం అందరం కూడానండి, నువ్వు దీవించబడాలి అనుకుంటే కనుక ఒక తీర్మానానికి రావాలి. సంఘ విషయంలో, దైవ సేవకుని విషయంలో, దేవుని విషయంలో ముందు దేవుడు తన సేవకత్వానికి పిలుచుకున్నటువంటి దైవ సేవకుడు. సేవకునికి తగినట్లుగా, ఆయన మాటకు తగినట్లుగా ఎవరిని ఏ విధముగా ఏ పని చేయమంటారో అది ఆలోచనకర్త ఆయనే ఉన్నాడు కాబట్టి ఆలోచన ఇచ్చి దేవుడు నడిపిస్తూ ఉంటారు.
ఈ సందర్భంలో కొంచెం మనసు కష్టమైనా సరే నువ్వు వేయించాలంటే తల వంచాలి. అక్కడ నువ్వు కొన్ని అంగీకారంగా ఉండవు, సైలెంట్ అయిపోవటమే దైవచిత్తం. దేవుడు ఈ మాట సెలవిచ్చాడు, నేను నిలబడి ఉండాలి. ఇక అంతే. బాలేదు, మనసు కష్టంగా ఉంది, అయినా సరే చెయ్యి. ఇబ్బందిగా ఉంది, అయినా సరే చెయ్యి. ఈ తీర్మానం మనసు చూస్తున్నాడు దేవుడు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఈరోజు ఏం తీర్మానం చేసుకుంటావు చేసుకో. పెద్ద ప్రసంగం కాదు, కానీ మనం అందరం కూడా వెరిఫై చేసుకోవటం అన్నమాట. ఆ ఒక్క మాట రూతు జీవితాన్ని మహిమకరంగా మార్చింది. ఆ మాట ఇంకేం లేదు. నయోమి కూడా పరిశీలిస్తుందేమో, ఆ మాట చెప్పగా చాలా ఏమంటుందండి, ఇంకో కమ్మన మాట. మరణం తప్ప నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అది ఆమెను గారు కూడా అంటలేదు. నువ్వు నేను విడిపోయాము అంటానికి, ఒక్కవేళ నువ్వు నన్ను వెళ్ళిపోమ్మన్నా నేను వెళ్ళిపోయినా, నాకై నేను వెళ్ళిపోయినా దేవుడు నాకు ఎంత కీడైనా చేయునుగాక. రెండు తన మీదే వేసుకుంటుంది. ఒకవేళ నువ్వు వెళ్ళమన్నావు అనుకో, ఆ కీడు నాకే నేను వెళ్ళిపోయాను అనుకో, ఆ కీడు కూడా నాకే. దేవుడు నాకెంతైనా కీడు చేయునుగాక. బలమైనటువంటి మనస్సు, ఒక తీర్మానం అన్నమాట. దేవుడు కూడా అదే చూశాడు. ఈరోజు మనం కూడా ఆ తీర్మానం చేసుకోను, ఏదైనా సరే నా దేవునితో నేను నిలబడి ఉండాలి. సంఘంలో నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘంలో నేను నమ్మకంగా ఉండాలి, క్రమంగా ఉండాలి. నా దేవుని సన్నిధిని నేను ప్రేమించాలి. మరణము నేను చనిపోయే వరకు నా శరీరము, ఆత్మ, ప్రాణం ఇవన్నీ కూడా నా దేవుని సన్నిధికి నా ఆత్మ చేరే వరకు నేను ఇక్కడే ఉండాలనేటటువంటి తీర్మానమే. అబ్బాబాబా, ఏం ఆశీర్వాదం అండి రూతమ్మ గారిదిక. చక్కని మాట. నిజంగా నయోమి గారు నాకు చాలా సంతోషం అనిపించింది. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మనుషుల యొక్క మాటలు ఎన్ని విధాలుగా ఉంటుందంటే, ఇంత చక్కటి తీర్మానానికి ఈ అమ్మాయి వచ్చింది, ఇంక ఈ అమ్మాయిని కదిలించే పనే లేదు అనిపిస్తుందన్నమాట సావుకులకి. అంటే నేను ఒక మాట చెప్తున్నాను మీకు. నర్సరావుపేటలో ఒక అమ్మాయి ఉంది. నేను ఒకటే అన్నాను, కొన్ని బలహీనతలు ఉంటాయి మనిషిలో. నేను చెప్పేస్తా, మా నీ ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, అది ఇది అని చెప్తా ఉంటే, ఇట్లా ఉంటే చాలామంది కొన్ని విధాలుగా ఉంటుందమ్మా, అట్లా చెప్తా ఉంటే అది ఇదని ఆ మాట ఈ మాట వచ్చి అంది కదా. పోయే ఎంతోమంది వెళ్ళిపోయారులే, నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావని నమ్మకం ఏముందిలే అమ్మాయి అన్న. ఒకటే ఒక మాట ఉంది. అంటే చెప్తున్నాను ఈ రోజు వరకు అనమాట. అది ఫ్యూచర్ నేను చెప్పలేను, కానీ దేవుని చిత్తంలో ఉంది. ఎన్ని వందల మంది ఎంతమంది వచ్చి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్నా, రాబోయే వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కూడా, అక్కడికి నువ్వు వెళ్ళిపోమ్మన్నా కూడా నేను ఆ మందిరం గేటు పట్టుకొని వేలాడుతూ ఇక్కడే ఉంటాను, కానీ మందిరాన్ని మాత్రం నేను విడిచిపెట్టనమ్మా. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి నాకు. తను అన్న మాట నాకేమనిపించిందంటే, అంటే ఎవరి మీద నీ ప్రేమ అన్నా, నాకు ముందు దేవుని మీద, తర్వాత నా బ్రతుకును మార్చినటువంటి సంఘం మీద. ఈ సంఘానికి రాకమునుపు నా లైఫ్ ఏంటో, నా జీవితం ఏంటో నాకు తెలుసు. నేను ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత నా జీవితం ఏ విధంగా మారిందో నాకు తెలుసు. నా బిడ్డల జీవితం ఏ విధంగా ఉందో నాకు తెలుసు. ఎవ్వరు ఎన్ననుకున్నా సరే నేను చేసే పని మానను, మందిరాన్ని మాను. చివరికి నువ్వు కదా నాన్న అంటారు పాస్టర్ గారిని. నాన్న వద్దు వెళ్ళిపోమన్నా కూడాను నాన్న కాళ్ళన్న పట్టుకొని ఉంటా, కానీ నేను మాత్రం మందిరాన్ని విడిచిపెట్టను. అలాంటి వాళ్ళు ఉంటేనంటే ధైర్యంగా ఉంటామన్నమాట. వీడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఆమె ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇవన్నీ ఉంటే టెన్షన్ కదండి సావుకులకి.
నమ్మకం లేని పరిస్థితులు ఇవన్నీ కూడా. అలాంటి వాళ్ళ వలన ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బలహీనంగా ఉంటాయి, సంఘం కూడా బలహీనంగానే ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడాను ఒక్క నిర్ణయానికి రావాలి. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు అని ఒక తీర్మానానికి వచ్చేసింది. ఈ రోజున ఆ తీర్మానం రూతు గారు నయోమి గారు అంటే వెళ్ళిపోయింది, చక్కగా యేసుక్రీస్తు వంశావళికి ఆమె దాది అయింది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఆమె ఆ వంశానికే మహాఘనురాలయ్యింది. అసలు ఊహించింది ఆవిడ గారు, స్థానం ఉంటే చాలు అనుకుంటే ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు రూతుకి ఇచ్చాడో చూడండి. నేను అలాగా మన జీవితం ఎలాగుండాలి అంటే, పనికిరానటువంటి మనల్ని దేవుని సన్నిధిలో పిలిచి ఆయన పని కొరకు, ఉత్తమమైనటువంటి ఆయన పని కొరకు మనం నిలబెట్టుకొని ఉన్నాడు. ఈ విషయంలో మనం అందరం కూడా ఎలాగుండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. శ్రమైనా, కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, దూరమైనా సరే. ఏమండి, దూరం అయితే మనము ఏదైనా ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళలేదా? దూరమే, మందిరం దూరమే. 8 గంటలకు ఆరాధన, ఖచ్చితంగా 8 గంటలకు కాకపోతే 8:30 కన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి వస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, ఆ టయానికి దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం, దేవుని సన్నిధికి విలువ ఇస్తున్నావు అని అర్థం. ఈ మనస్సుని దేవుడు చూస్తూ ఉంటాడు. నీ కొదువ, నీ కొరత, నీ ఇంట్లో ఉన్నటువంటి వెలితినంతటిని కూడాను దేవుడు పూడ్చటానికి ఆశపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వాస్తవం అండి, నేనేం పిచ్చి మాటలు చెప్తాలా మీకు, వాక్యంలో ఉన్న చెప్తున్నాను మీకు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. రెండవ సమూయేలు 15:19 వచనం. రాజు గిత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువగునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుండునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ఇక్కడ మనం చూస్తే ఒక భక్తుని మనం చూస్తూ ఉన్నాం. ఇత్తయి అనేటటువంటి ఒక వ్యక్తి, ఇతను ఫిలిష్తీయులకు సంబంధించినటువంటి వాడు, అన్యుడు. ఇతను ఇశ్రాయేలీయులు కాడు. ఇతను దావీదు గారిని చూశాడు, దావీదు గారిలో ఉన్న అభిషేకాన్ని చూశాడు, ఆ అనుభవాన్ని చూసి యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నాడు. జరిగిన సంఘటనలన్నీ మనం పక్కన పెట్టేద్దాం, ఇంతవరకు చెప్తాను, ఎందుకంటే ఇది అవసరం కాబట్టి. ఇప్పుడు ఇత్తయి కూడా ఏమంటున్నాడంటే, ఒక సందర్భాన్ని బట్టి దావీదు గారు ఏమంటున్నారంటే, వారు చూసి, నువ్వు నివాస స్థలమును కోరు పరదేశివై ఉన్నావు, నువ్వు ఇతర దేశాల నుండి వచ్చావు, మా దేశ సంబంధివి కాదు నువ్వు, నా దగ్గర ఏది కూడా దొరకడానికి ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా పరుగులోనే ఉన్నాను, శ్రమలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, నేనే దుఃఖంలో ఉన్నాను, బిడ్డలను ఎక్కడ కోల్పోతాను, యుద్ధంలో మానసిక సంబంధమైనటువంటి సంఘర్షణలో ఉన్నాడు దావీదు, చాలా బాధలో ఉన్నాడు. ఒక విషయం చెప్పాలి అంటే
ఆ బాధలో చూడండి, ఇంత బాధలో ఉన్న వ్యక్తికి ఇంకొక వ్యక్తి వచ్చి సహకరించగలడా? నువ్వే కష్టాల్లో ఉండవులేయ్యా, మాకేం కష్టాలు తీరుస్తాలని అనేవాళ్ళు లేరా? నువ్వే బాధలో ఉన్నావు, మా బాధలు ఏం తీరుస్తావు అనేవాళ్ళు ఉండరా? ఉంటారు. కానీ దావీదు గారిలో ఉన్న కష్టం ఒక ఎత్తు అయితే, శ్రమ ఒక విధం అయితే, దావీదు గారిపై ఉన్న అభిషేకము బహుశ్రేష్టమైందని గమనించాడు. అభిషేకానికి తల వంచాడు ఇత్తయి. అంటున్నారు కదా ఆయన, అయ్యా నువ్వెందుకు మాతో కూడా వస్తున్నావు? నువ్వు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండము. షాలోమోను రాజు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపో, నువ్వు కావలసిన ఉద్యోగం ఇస్తాడు నీకు. మీ వాళ్ళందరూ బ్రతకాలంటే నాకే ఇప్పుడు స్థలం లేదు, స్థానం లేదు, నా వెంబడి వస్తే ఏముంటుంది, నువ్వు వెళ్ళిపో నాయన అని చెప్పినప్పుడు ఆ మాట కూడా ఎత్తు ఎంత స్ట్రాంగ్ అయిన మాట అంటే, చక్కగా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు, నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యము నీకు తోడుగా ఉండునుగా కానీ చెప్పగా ఎత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవను రాజువునకు నీ జీవము తోడు. ఏ స్థలముందు నా ఏలిన వాడవను రాజువునకు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా. ఇది తీర్మానం. మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది, అది ఆమె గుణం తీసివేయబడదు అంటే, రూతు కూడా ఉత్తమమైనది శ్రేష్టమైనది ఎన్నుకుంది కాబట్టి ఇక నయోమి ఏ మాట చెప్పటానికి దేవుడు నయోమి మాట రానివ్వలేదు. ఇక్కడ కూడా ఇత్తయి కూడా ఒకటే ఒక మాట అన్నాడు, అయ్యా నీ ఆస్తులు రాజరికాలు ఇవన్నీ నాకు అవసరం, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వు కావాలి, నీతోటే నేను ఉంటాను, నువ్వు బ్రతికిన చోటే నేను బ్రతుకుతాను, నువ్వు చనిపోయిన చోట చచ్చినా బ్రతికినా యెహోవా జీవముతోడు నీ దగ్గరే నేను ఉంటానయ్యా. ఏ స్థలమందు నీ దాసుడైనను నేను ఉందని రాజుతో మనవి చేశాను. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా. రండి ఇప్పుడు చెప్పుకోండి మీరందరూ కూడాను, ఒక్క మనసుగా ఒక్క మాటగా మీ మనస్సులో ఏమేమి ఉన్నాయో, ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ ఆలోచనలు మనల్ని బలహీనపరుస్తూ ఉన్నాయో, మన మనసు ఎన్ని విధాలుగా వెళ్ళిపోతూ ఉందో ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు మనకు వస్తాయను. ఆ మాట అనగానే దావీదు గారు కూడా ఏమీ మాట్లాడలేదు. అలాగైతే అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అన్నీ ఉన్నప్పుడు కాదండి, మనిషి బాధలో ఉన్నప్పుడు కూడా ఆ మనిషి యొక్క మనస్సును గుర్తెరగాలి మనం. చాలామంది అండి భలే బాధాకరంగా ఉంటుందన్నమాట. అవసరమైనంత కాలం వాడుకుంటారండి మనుషులను కానీ వస్తువులను కానీ, అది అయిపోయిన తర్వాత చాలా నీచంగా చూస్తారన్నమాట. అసలు ఆవిడెవరో తెలియదు, అతను ఎవరో తెలియదు, మేమేమి నేర్చుకోలే ఆయన దగ్గర, మేమేం పొందుకోలేదు. అసలు ఎందుకని ఇంత ఆలోచన వస్తుందో అర్థం కావట్లేదు అన్నమాట. అలాంటి ఆలోచన వచ్చి ఓర్ప ఏమైపోయింది, అసలు చరిత్రలోనే ఇక ఆగిపోయింది అంతటితోటి. ఇక ఓర్ప చరిత్ర లేదు. ఆ మొద్దు ఆమె మనస్సులో ఒకలాంటి భావం పెట్టుకొని ముద్దు పెట్టుకుంది, అంతటితో కథం. ఈరోజు కూడా మన రూతుని గురించి చెప్పుకోండి, ఎన్ని విధాలుగా చెప్పుకుంటామండి. ఆశీర్వాదానికి పాత్రురాలుగా ఉంది కాబట్టి ఆమెను మనం ఫాలో అవ్వాలని చెప్పుకుంటూ ఉంటాం. ఇద్దరం కూడా చూడండి, చచ్చినా బ్రతికినా నీతోనే ఉంటానంటే దావీదు గారు ఏం మాట మాట్లాడాల. చివరికి ఇతనికి ఎలాంటి స్థానం ఇచ్చాడంటే దావీదు, ఈ 2వ సమూయేలు గ్రంథంలోని 18వ అధ్యాయము 1వ వచనం, దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యావాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడు అబీషైను యావాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దేవుని స్తోత్రం. తన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా 3 భాగాలుగా చేసి అన్యుడైనటువంటి ఇత్తయికి కూడా 3వ భాగాన్ని ఇచ్చి అధినేతగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా అండి, అది దేవునిలో మనం నమ్మకంగా ఉంటే ఏ సమయాన ఎట్లా హెచ్చించాలో, ఏ విధంగా ఘనపరచాలో, ఏ స్థానం ఇయ్యాలో, ఎక్కడ నిలబెట్టాలో, నేను ప్రవక్తగా చేయాలో, పరిచారకునిగా చేయాలో, సేవకునిగా చేయాలో, బోధకుడిగా చేయాలో, అధ్యక్షుడిగా చేయాలో,
ఏం చెయ్యాలో దేవుడు మన క్రియలను బట్టి, మన ఆలోచన బట్టి, మన మనస్సును బట్టి దేవుడు మన స్థానాన్ని నిర్ణయింపచేస్తారు. దేవుడిచ్చే స్థానం కోసం మనం కాచుకొని ఉండాలి, కానీ అది లాక్కుంటే వచ్చేది కదా అధికారం. అది కోపంతో సమకూర్చుకునేది కాదు. నా స్థానం ఇదని నువ్వు చెప్పకూడదు, నీ స్థానం ఇది అని దేవుడు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అది నేను ఇక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండాలని కాదు. దేవుడు చెప్తాడు నువ్వు ఎక్కడ ఉండాలి. అక్కడి నుంచి అన్నట్లుగా మరియతోటి మరియ ఉత్తమమైంది అనుకుంది. అది ఆమె యొద్ద నుండి అది లాగలేరు ఎవరు కూడా. దేవుడు ఒక స్థానం మనకి ఇచ్చారు అంటే వెయిట్ చేసి దేవునితో నిలబడి మనం ఏం చేసామంటే, దేవా ఈ స్థానం నువ్వు ఇచ్చే వరకు నేను నీతోటే ఉంటానయ్యా అని మనస్ఫూర్తిగా ప్రభు వైపు గురి కలిగి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి తప్పక దేవుడు మనల్ని ఎన్నడూ కూడా తలదించుకునేటట్లుగా చేయడు. మనం తలగానే చేస్తాడు కానీ తోకగా చేయడు. ఆయన ఉన్నతమైన స్థితి స్థానాన్ని ఇచ్చాడు. ఈ లోపల మన తీర్మానం స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా మనం ప్రభు పాద సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం అందరం, ప్రభువా నీ సన్నిధిలో నేను మరణ పర్యంతము ప్రభువా నమ్మకముగాను యోగ్యునిగాను నీ మనస్సుకు తగినట్లుగా, దావీదు గారు అన్నట్లుగా, నా హృదయానుసారుడైన దావీదు అన్నట్లుగా మనం కూడా ఆయన మనస్సెరిగి, దైవ మనస్సెరిగి, దేవుని చిత్తమరిగి, దేవుని ఉద్దేశం ఎరిగి ప్రభువులో ముందుకు సాగిపోతూ ఉంటే నీకు తెలియకోకుండానే ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా దేవుడు ఉన్నతంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. అలాంటి కృపాధన్యత దేవుడు సంఘముపై మనపై కృపణించును గాక. తలలో ఉంచడం అందరూ కూడాను ప్రార్థనలోకి వెళ్ళిపోదాం.